ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 21వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము దక్షిణాయనము శరదృతువు బహుళపక్షం తిథి బహుళపక్షం షష్ఠి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:49 నుండి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:03 వరకు. తదుపరి తిథి బహుళపక్షం సప్తమి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:03 నుండి నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 6:08 వరకు. నక్షత్రం పుష్యమి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 2:50 నుండి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి నక్షత్రం ఆశ్లేష నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం 3:35 నుండి నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు సాయంత్రం 5:10 వరకు. కరణం పణజి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:50 నుండి అదే రోజు సాయంత్రం 5:03 వరకు. భద్ర నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:03 నుండి నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:29 వరకు. భవ నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 5:29 నుండి అదే రోజు సాయంత్రం 6:08 వరకు. వారము గురువారము సూర్యోదయము ఉదయం 6:28 సూర్యాస్తమయము సాయంత్రం 5:35. చంద్రోదయము నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:59 చంద్రాస్తమయము నవంబర్ 22వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:12 రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుండి మధ్యాహ్నం 2:48 వరకు. యమగండ కాలము ఉదయం 6:28 నుండి ఉదయం 7:51 వరకు. గుళికా సమయము ఉదయం 9:15 నుండి ఉదయం 10:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుండి ఉదయం 10:57 వరకు. తదుపరి మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:22 వరకు. వర్జ్యము తెల్లవారుజామున 5:13 నుండి 6:55 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. అమృతకాలము ఉదయం 8:59 నుండి ఉదయం 10:38 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి తెల్లవారుజామున 5:40 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారు సహనం మరియు అవగాహన కలిగి ఉండాలి. ఇంట్లో శాంతి వాతావరణం నెలకొల్పేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పుడు నిర్ణయాలను తీసుకోకుండా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశి గల స్త్రీ పురుషులు ఎవరైనా సరే తొందరపడితే గనక సమస్యలు తప్పవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి గల స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈ రోజు తీవ్రమైన అలసట మరియు బలహీనతకు లోనవుతారని చెప్పవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో ఈ రోజు చురుగ్గా పాల్గొంటారు. గృహ సౌకర్యాల నిమిత్తం ఏవైనా వస్తువులు కొనుగోలు చేసేటందుకై మీరు మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఈ రోజు ఏదైనా ఒక పనికి సంబంధించి కొంతమంది కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు వృషభ రాశి వారికి ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. కానీ వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా కొంత కష్టంగా ఉంటుందని చెప్పవచ్చు. వ్యాపారవేత్తలకి ఈరోజు కొంతమందికి మంచి రోజుగానే ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి అయితే తమ కష్టాలను అధిగమించడానికి మరియు సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో కొంతపాటి బిజీగా ఉండేటందుకై మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది. కొన్ని విషయాలలో వృషభ రాశి వారు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అవసరాన్ని బట్టి రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కువగా రిస్క్ తీసుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పెండింగ్ లో ఉన్న డబ్బును పొందడంలో మీరు వెనకపడతారు. కొంతమంది వృషభ రాశి వారు ఈ రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. అదే విధంగా సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంతో కుటుంబ సభ్యులతో అనుబంధం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యానికి సంబంధించిన రూపురేఖలు ఏర్పడతాయి. పెట్టుబడి పెట్టాల్సి వచ్చిన వ్యాపార రంగంలో ఉన్నవారు ఒకరి సలహా మేరకు పెట్టుబడి పెట్టకండి. మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకోండి. ఏదైనా పని చేయవలసి వస్తే ఒకరి మీద ఆధారపడకుండా
ఒకరి మీద ఆ భారం వేయకుండా మీ పనిని మీరే చేసుకునేటందుకై ప్రయత్నించండి. మరికొంతమంది వ్యాపారవేత్తలు తమ సోషల్ నెట్వర్క్ను పెంచుకునేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ పనిని మీరే చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొంతపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి వారు ముఖ్యంగా తమ లక్ష్యాలపై అవగాహనను కలిగి ఉండాలి. ఈ రోజు ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నించాలి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ రోజు పని భారం అధికంగా ఉంటుంది. పిల్లలు ఈ రోజు తమ కళలను లేదా సాహిత్య ప్రతిభను ప్రదర్శిస్తారు. అయితే వారి వినోదం కోసం తల్లిదండ్రులు తమ వంతు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కుటుంబంతో మీ అనుబంధం మెరుగ్గా ఉంటుంది. పదవిలో ఉన్నవారికి పార్టీ వారు ఏదైనా పెద్ద పదవిని మీకు ఇవ్వవచ్చు. అయితే దీనివలన వారి అంచనాలు కొన్ని నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ఈ రోజు విజయం సాధిస్తారని చెప్పవచ్చు. అయితే పనిచేసే చోట ఎవరిపై ఆధారపడకుండా మీ పని మీరే చేయాల్సి ఉంటుంది. మీరు సాధించే విజయం వలన మీ యజమానులకు లాభాలు వస్తాయి. కొంతమంది వృషభ రాశి వారికి పెట్టుబడిగా పెట్టేటందుకే డబ్బు లభిస్తుంది. ఆర్థిక పరంగా వృషభ రాశి వారికి కొంతమందికి స్థిరత్వం ఉంటుంది. అదేవిధంగా కొత్త అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయి. గృహము లేదా దుకాణము మొదలైన వాటి మరమ్మతులకు సంబంధించి ప్రణాళిక ఉంటుంది. మొత్తం మీద ఈరోజు వృషభ రాశి వారికి కష్టపడి పనిచేసే రోజుగా ఉంది. అదేవిధంగా చిన్న చిన్న గాయాల పాలయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడైనా ఇంట్లో ఉండి పనులు చేసుకునేటప్పుడైనా తగిన జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఏమీ చేయకండి. కొంతవరకు ఈరోజు బిజీగా ఉంటారనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు కొంతమంది అసహ్యకరమైన వ్యక్తులను కలవడం వలన మీరు కొంత కోపంగా కూడా ఉండవచ్చు. కాబట్టి ఈరోజు చాలా వరకు ప్రశాంతంగా ఉండేటందుకై ప్రయత్నించండి. కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకోండి. నోటి మాట పట్ల మీరు నియంత్రణ కలిగి ఉండండి. వీలైతే శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుణ్ణి ఒక్కసారి దర్శించుకోండి. ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 2 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.